సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఏంటి? ఇవాళ మీరు మాట్లాడదాం అనుకున్నప్పుడు ముందు మన కోడ్ వర్డ్ ఏంటంటే నుంచి తర్వాత ఓ ఏమనాలి? వెరీ గుడ్, లెట్స్ స్టార్ట్. ఎక్స్ ఫర్ చిపో, ఎక్స్ పిచ్చి, వై పిచ్చి, ఏదో పిచ్చి, ట్యూన్ చేసి పాడాలంటే ఏదో పిచ్చి. ఇది ఎక్స్ప్రెస్ రాజా థీమ్ సాంగ్, ఎందుకంటే పిచ్చి పీక్స్ లెవెల్ లో ఉంటుంది కాబట్టి. ట్యూన్ చేసి పాడాలంటే ఎప్పుడు పిచ్చి, పిచ్చి వై పిచ్చి, ఏదో పిచ్చి, ట్యూన్ చేసి పాడానంటే ఎప్పుడు పిచ్చి. నా పర్వాలన్నీ 100 పాలు పడి చచ్చేరంట కూరగాళ్ళు, అడుగెట్టిన చోటల్లా అడుగుతాలే మొదలయ్యి అంతే. సూపర్. అసలు మీరు మాట్లాడుతున్న సేమ్ స్టెప్స్ వచ్చాయి. సూపర్ గా పాడారు, సూపర్ గా డాన్స్ కూడా చేశారు. థ్యాంక్ యూ. ఇలాంటి సాంగ్ ఒకటి గజని మూవీలో కూడా ఉండేది. సో ఇప్పుడు ప్లే చేసింది మీరు పాడింది ఒకటే సాంగ్ కదా. వాటే రాగం, వాటే రాగం. పీ ఫర్ నువ్వు ఎట్లుంది తెలుసా? చిపా చిప్పో డుమ్ డుమ్ డమ్, ఇది డెఫినెట్ గా పెళ్లి మేళం. డుమ్ టాటా టాటా డుమ్ టాటా. ఇది ఎప్పుడు మ్యూజిక్? కాదురా, ఇది బకెట్ దండినప్పుడు మ్యూజిక్ రా. ఆర్ ఫర్ చిపో, అబ్బా, వెరీ గుడ్ ఆన్సర్. రంగు రబ రబ అంటోంది రంగు బరసే అబర్సే 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 బర్సే బర్సే. ఇది డెఫినెట్ గా హోలీ కాలం. హోలీ కాలం విన్నాను, ఎండాకాలం, శీతాకాలం, వానాకాలం విన్నాను. ఇది హోలీ కాలమా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఏమిటో హోలీ ఎప్పుడు పడితే అప్పుడు జరుపుకుంటాం మనం. ఈ ఫర్ రాత్రి సంక్రాంతి. ఇది జాగారాల గందరగోళం. సంక్రాంతి జాగారం చేయనా? శివరాత్రి చేస్తారు. మళ్ళీ కరెక్షన్ చేసుకో, మళ్ళీ పాడు. ఈ రాత్రి సంక్రాంతి. నువ్వు ఏదైతే బట్టి కొట్టావో అదే ఫిక్స్ అయినట్టున్నావు, నాకు అర్థమైంది. ఈ రాత్రి శివరాత్రి. ఇది జాగారాల గందరగోళం. నువ్వు ఎన్ని టేకులు తీసుకురా అబ్బాయి టపా టపా కొడతానే ఉన్నా అబ్బాయి. వాయిస్ లో రిధం వచ్చింది కానీ బాడీలో రాలా. ఆన్సర్ సారా సారమ్మ సారా, నా ప్రాణమై నీవమ్మ సారా. ఇది మన తెలంగాణ జానపదం. సూపర్, థ్యాంక్ యూ. ఇంకో ఎస్ ఫర్ చిపో. సారీగా మా పదని సా. ఇది శాస్త్రీయ సంగీత కృతం. ఏం వచ్చింది పాడు గజాల, పాడు పాడు. మళ్ళీ అదే సా అదే పాడమా. రెడీ? సారీగా దీని ఏమంటారు? ఇది శాస్త్రీయ సంగీత కృతి. ఇది శాస్త్రీయ సంగీత కృతి. వండర్ఫుల్, మంచి తెలుగు. సో ఎక్స్ప్రెస్ కి అయితే ఫుల్ ఫామ్ చెప్పారు. మా సుబ్బారావు గురించి అయితే నేను చెప్పాలి కదా. సో మా సుబ్బారావు ఏం చేశాడంటే, ఓ రోజు బాగుందని చెప్పి బోర్ కొడుతుందని వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అయిన జాన్ ని తీసుకుని మా సుబ్బారావు ఇద్దరు కలిసి అడవిలోకి వెళ్ళారు. సో అడవిలో నడుచుకుంటున్నారు, పాటలు పాడుకుంటున్నారు, కబుర్లు చెప్పుకుంటూ అలా వెళ్తుంటే పూలు ఎదురొచ్చింది. వామ్మో పూలు ఎదురొచ్చింది, ఇప్పుడు ఏం చేయాలనగానే మా సుబ్బారావు అన్నాడు, అరే ఏం లేదురా, 2 చేతులు చాపి దిష్టి బొమ్మలా నుంచుంటే ఇది ఏం చేయి, దిష్టి బొమ్మ అనుకో వెళ్ళిపోద్దురా, ఇది నిన్ననే న్యూస్ పేపర్ లో చదివాను నేను అని. అయితే జాన్ అన్నాడు, అరే నాకు డౌట్ వచ్చిందిరా, నువ్వైతే పేపర్ చదివా, మరి పులి చదివిందా ఈ పేపర్ అని. మీకు కూడా ఇలాంటి భయంకరమైన డౌట్లు ఎప్పుడైనా వస్తూ ఉంటాయా? డౌట్లు లేకపోతే మన స్టూడెంట్లు ఎలా అవుతాంలే.
ఓకే, సో మీకు వచ్చిన డౌట్లు ఏంటి? ఏ చీపో. ఆయన సిగ్గుపడతాడేంటి? గాంధీ జయంతి రోజు బిర్యానీ తిన్నా, ఆ కోడి ఈ రోజు వచ్చిందా నిన్న వచ్చిందా అని డౌట్. ఆ కోడి నిన్నే మర్డర్ అయిందే, ఇవాళ పోస్ట్ మార్టం అయి ఉండే. ఏ చీపో. అయ్యా ఏ చీపో అంటుంది ఏంది భయ్యా? మళ్ళీ ఏ చీపో. బాయ్స్ క్రికెట్ ఆడేటప్పుడు గార్డెన్ పెట్టుకుంటారా అని డౌట్. See, there is arm guard, there is thigh guard. Wherever it hits, it breaks. So wherever it is, it breaks. అది అవ్వకుండా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఫ్యూచర్ లో రాకుండా ఉండడానికి. అరే ఏం మాట్లాడుతున్నారా నువ్వేంట్రా చేతులు కట్టుకుని అటు ఇటు చూస్తూ ఉంటావు? చాలా క్లిష్టమైన డౌట్ వచ్చింది. అవసరమైన మ్యాచ్ అంతా చూడకుండా అనవసరమైన చూస్తూ. అయ్యి బాబోయ్, కాకి ఎందుకు నల్లగా ఉంటుంది, అదేసి రెట్ట ఎందుకు తెల్లగా ఉంటుంది అని డౌట్ వస్తుంది. శ్రీ ప్రదీపానంద స్వామి డౌట్లు క్లియర్ చేస్తారమ్మా. ఇప్పుడు కాకి నల్లగా ఉంటుంది, అది తినే నల్లగా ఉండాలి గ్యారంటీ ఏమిటి? ఏదో జరిగేలా ఉంది అలా. ఏ చీపో చేయలాను. ఏ చీపో. అమ్మాయి వాడికి ఫ్లాట్ అయితే నాకు ఫ్లాట్ అయితే అని డౌట్. అబ్బాయిని చూపించి అమ్మాయి అంటే నీ చుట్టూ నీకు కంపల్సరీ పడదు భయ్యా. ఏ చిప్పు. కొంచెం ఫీల్ తో చెప్పాలి. ఏ చిప్పు. ఏ చిప్పు. కాలేజీలో బంక్ కొడితే హెచ్ఓడికి దొరుకుతామా లేదా అని డౌట్ వస్తుంది. వెళ్ళకపోతే అసలు దొరకడం బంకు ఏం ఉండదు కదా. కాలేజ్ అటెండెన్స్ కోసం అయినా పోవాలి కదా. ఓ యా, అప్పట్లో మా ఆఫీస్ 5,000 తీసుకున్నాడు, ఇప్పుడు మీ దగ్గర తీసుకుంటున్నారా? పెరిగిందా భయ రేట్లు? ఓ మై గాడ్, ఇది బడ్జెట్ లో ఉండాల్సిందే. ఇది ఏ చిప్పు. నా గర్ల్ ఫ్రెండ్ నా తర్వాత ఇంకా ఎంత మంది లవ్ చేస్తుందా అని డౌట్. నీ గర్ల్ ఫ్రెండ్ తప్ప ఇంకేమైనా చూడవా? ఏ చీపో. ఇదేంటిది? ఆన్సర్ నేను అడిగిన వెన్న ప్రదీపన్న సెల్ఫీ ఇస్తాడో ఇవ్వడం డౌట్. ఏ చిప్పు. కాసేపు తప్పకుండా అందరూ ఏ చిప్పు. ఇలా తయారైతారు. నేను పెట్టిన స్లిప్స్ ఎగ్జామ్స్ లో వస్తే రావన్నా డౌట్ బా. సేమ్ సబ్జెక్ట్ పెడతావా? అంటే ఏ సబ్జెక్ట్ కానీ తెలియదు అని పెట్టడానికి పెడతా బా. జిరాక్స్ షాప్ లో ఎవరు ఖాళీ ఉంటే జిరాక్స్ తీసుకెళ్ళి. ఏ చీపో. మళ్ళీ చెప్పు. ఏ చీపో. నేను పెళ్లి చేసుకుంటా అంటే నాకు పిల్లలు ఇస్తారు లేదా అని డౌట్. పెళ్లి చూపులు జరుగుతాయి అనుకో, పెళ్లి కూతురు వచ్చి నిన్ను పాట పాడమంది. ఏదో ఒక రాగం పిలిచింది ప్రేమ. అరే బెల్ట్ తీసుకురారా ఒకసారి, నేనే కొట్టుకుంటా భయ వ్యాధి. ఏ చిప్పు. నేను షార్ట్ షార్ట్ కింద చేస్తా. ఒక అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ మమ్మీ ఆయనతో మాట్లాడదు. ఎందుకు మమ్మీ మాట్లాడతలేవు అంటే, అమ్మాయి ఎవరు రా అని అడుగుతుంది. నీకెట్లా తెలుసు మమ్మీ అంటే, నీ బుగ్గ మీద లిప్స్టిక్ ఉంది చూసుకోరా అంటది. హే, నువ్వు చాలా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడు. వైట్ లైన్ దగ్గర నుంచి అన్నా. మీరు ఒక అద్భుతమైన ర్యాంప్ వాక్ మోడల్. మీ ఇద్దరు ఎలా నడవాలి ఈ అబ్బాయి ఫస్ట్ నడిచి చూపిస్తారు. 3, 2, 1 గో. ఆ అబ్బాయి ఏమో జాంకాయలు ఈ జాంకాయలు అనుకుంటూ వెళ్తాడు. ఈయనకైతే మెడ పట్టేసి వెళ్ళాడు. అందరికంటే అద్భుతం ఆయన నడిచాడు. ఆయనకి సంబంధమే లేదు. ఏమ్రా నడమన్నావు నువ్వు అనుకుంటూ వచ్చాడు ముందుకి. బట్ ముగ్గురు సూపర్ గా నడిచారు. ఇప్పుడు ముగ్గురు కలిసి ఒకేసారి. ఓకే, 3, 2, 1 గో.
జీవితంలో ఇదే చిట్ట చివరిసారి. ఇంకెప్పుడు ఎవరిని ర్యాంప్ వాక్ చేయమని అడగను నేను. థ్యాంక్ యూ. ఏ చిపో ఆన్సర్. మా క్లాస్ కి కొత్తగా లెక్చరర్ వస్తే అసలు పెళ్ళైందా లేదా అని చూస్తాం అని డౌట్. లైట్ గా బట్టతలు వచ్చి కొంచెం బొజ్జు వస్తే అలాంటి వాడొద్దు. ప్రభాస్ అంత హైట్ ఏంటి? కొంచెం బాధగా, కొంచెం చిరాగ్గా, లైట్ గా బట్టతల, కొంచెం బొట్ట ఉందంటే ఆయన పెళ్లి అయిపోయినట్టు. వద్దొద్దు ప్రదీప్, నీలా ఉంటే చాలు. ఏయ్ చిప్పో, అబ్బా కొన్ని వెబ్సైట్స్ కి 18+ మస్ట్ చూడడానికి ఎందుకు పెడతారని నాకు డౌట్ భయ. చూస్తే నీకే తెలుస్తుంది. అదే భయ 18+ కన్ఫర్మేషన్ అడుగుతారు. కళ్ళజోడు ఎందుకు వచ్చిందా అనుకున్నా. ఏయ్ చీపో, ఏంది ఏ చీపా? ఏయ్ చీపో, నా కొడుక్కి పక్కింటోడు పోలికలు వస్తే డౌట్. మన మీద మనకి డౌట్ ఉన్నప్పుడు అలాంటి డౌట్లు వస్తాయి. చాలా అద్భుతమైన డౌట్ ఇది. మైక్ పక్కన అబ్బాయికి ఇచ్చేసినోడ్రా. ఏమైనా తేడా అనిపిస్తుందా? ఏం లేదా? అయితే నీకు ఎలాంటి డౌట్స్ రావు ఇంకా. వెల్ డన్, సూపర్.